హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ గుడ్. నేను కూడా సూపర్ ఉన్నా. మనం ఇప్పుడు తెలుసుకోబోయే మొక్క పాపులర్ హౌస్ ప్లాంట్ అని చెప్పచ్చు. వరల్డ్ వైడ్ ఏ రీజియన్ లోనైనా ఈ ప్లాంట్ బ్రతుకుతుంది, వెల్ గా గ్రో అవుతుంది. అలాగే బ్యూటీ ఆఫ్ ద హౌస్ అని కూడా చెప్పచ్చు. ఈ ప్లాంట్ ఫ్యామిలీ అరికేషియా. దీని నేటివ్ ఏమో ఫ్రెంచ్, బట్ ఇప్పుడు మన దగ్గర చాలా చాలా పాపులర్. అది ఇంకేదో కాదు, అందరికీ బాగా తెలిసిన ప్లాంట్ మనీ ప్లాంట్. ఇప్పుడు మనం మనీ ప్లాంట్ కోసం తెలుసుకుందాం. నా దగ్గర చాలా మనీ ప్లాంట్స్ ఉన్నాయండి. మనీ ప్లాంట్స్ లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి, చాలా టైప్స్ ఉంటాయి. పెద్ద పెద్ద ఆకులతో ఉన్న మనీ ప్లాంట్స్ ఉంటాయి, చిన్న మనీ ప్లాంట్స్ ఉంటాయి, ప్లెయిన్ గ్రీన్ కలర్ లీవ్స్ తో ఉన్న మనీ ప్లాంట్స్ ఉంటాయి. ఇలా మధ్య మధ్యలో చూడండి ఎల్లోయిష్ వచ్చిన మనీ ప్లాంట్స్ ఉంటాయి. చాలా అంటే చాలా మనీ ప్లాంట్స్ ఉంటాయి. ఇది కూడా, ఈ ప్లాంట్ కూడా లో మెయింటెనెన్స్ అండి, చాలా లో మెయింటెనెన్స్. మనం దీనికి ఫర్టిలైజర్స్ కూడా పెద్దగా ఇవ్వవసరం లేదు. మనం దీన్ని వాటర్ లో పెట్టుకోవచ్చు, మట్టిలో వేసుకోవచ్చు, లేదు అంటే బుషీగా పెంచవచ్చు, లేదు అంటే తీగిల్లాగా మనం ఎక్కించి డిజైన్ చేయించుకోవచ్చు, ఒక డిజైన్ కి దీన్ని పాకించవచ్చు. ఇలా చాలా చాలా వేరియేషన్స్ ఉన్నాయి దీన్ని డెకరేట్ చేసుకోవటానికి. ప్రతి ఒక్కరి ఇంటిలో ఈ ప్లాంట్ తప్పకుండా ఉంటుంది. ఎంత చిన్న హౌస్ అయినా ఈ ప్లాంట్ పెంచుకోవడానికి చాలా ఇష్టపడతారు. ఎందుకు అంటే ఇది లో మెయింటెనెన్స్. మట్టి లేదు అనుకునే వాళ్ళకి కూడా వాటర్ లో పెంచుకోవచ్చు, లేదు అంటే మాకు స్పేస్ లేదు అనుకునే వాళ్ళు ఇలా చిన్న పాట్ లో పెంచుకోవచ్చు, లేదు అంటే ఇలా చిన్న చిన్న గ్లాస్ బాటిల్స్ లో కూడా పెట్టుకోవచ్చు. అంటే దీనికి పెద్ద పాటే కావాలి లేదా మట్టి కావాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఇది ఎక్కడైనా పెరుగుతుంది, ఎలాగైనా పెరుగుతుంది. అందుకనే ఇది పాపులర్ ప్లాంట్ అని చెప్పాను. అలాగే ఏ టెంపరేచర్ కండిషన్ కైనా ఇది బాగా గ్రో అవుతుంది. అలాగే దీని ప్రాపగేషన్ కూడా చాలా సింపుల్ అండి. జస్ట్ ఒక స్టెమ్ తీసి మనం వాటర్ లో పెట్టినా ఉంటుంది, మట్టిలో పెట్టినా ఉంటుంది. సో మనం దీన్ని హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు. నేను కొన్ని ప్లాంట్స్ హ్యాంగ్ చేసుకున్నా, కొన్ని ప్లాంట్స్ ఇలా చిన్న పాట్స్ లో పెట్టుకున్నా, కొన్ని ప్లాంట్స్ ని ఇలా వాటర్ లో పెట్టుకున్నా. సో మనకి మన టేస్ట్ కి తగ్గట్టు, మన ఇంటికి ఎలా పెట్టుకుంటే బ్యూటీగా ఉంటుంది అనే దానికి తగ్గట్టు మనం ఈ ప్లాంట్ ని పెంచుకోవచ్చు. మనీ ప్లాంట్ కూడా ద బెస్ట్ ఎయిర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ అని చెప్పచ్చు. చాలా బాగా ఎయిర్ ప్యూరిఫికేషన్ చేస్తుంది. ఎయిర్ లో ఉన్న టాక్సిన్ అంతా ఇది అడాప్ట్ చేసుకుంటుంది. మెయిన్ గా చెప్పాలి అంటే నాసా వాళ్ళు కూడా ఈ ప్లాంట్ ఎయిర్ లో ఉన్న టాక్సిన్స్ ని, కార్బన్ మోనాక్సైడ్ ని, వీటిని అడాప్ట్ చేసుకుంటుంది అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం అయితే జరిగింది. అలాగే ఇది పాకే మొక్క కూడా, అంటే మనం తీగిలుగా వైనింగ్ కూడా దీన్ని చేసుకోవచ్చు. ఈ ప్లాంట్ సాయిల్ మిక్సింగ్ అనేది యూనివర్సల్ సాయిల్ మిక్సింగ్, పెద్ద ప్రాబ్లం అయితే లేదు. వాటర్ లో కూడా పెంచుకోవచ్చు అని చెప్పాను కదా. అలాగే ఇది ఏంటి అంటే 2 నుంచి 3 years వన్స్ మనం రిపోర్టింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా దీన్ని డోర్ ఎంట్రన్స్ దగ్గర ఎక్కువగా పెట్టుకుంటారు, లేదు అంటే ఆ గుమ్మం అంతా ఎక్కించడానికి అట్లా కూడా చేస్తారు. మనం దీన్ని బెడ్రూమ్ లో పెట్టుకోవచ్చు, కిచెన్ లో పెట్టుకోవచ్చు, హాల్లో, ఎక్కడైనా ఇండోర్ ప్లాంట్ ఇది. అలాగే బయట కూడా ఇది ఈజీగా సర్వే అవుతుంది, ఏ రీజనల్ కైనా ఈజీగా సర్వే అవుతుందని చెప్పాను కదా. అలాగే దీని లీవ్స్ ఇలా ఎల్లో కలర్ లో మారిపోయినప్పుడు ఇలా మనం ప్రూనింగ్ చేసేసుకుంటే, అంటే ఆ లీవ్స్ అన్ని తీసేసుకుంటే మళ్ళీ ఫ్రెష్ గా మనకి లీవ్స్ అనేవి వస్తాయి. మనం అప్పుడప్పుడు వైప్ చేసుకుంటూ ఉండాలి, లీవ్స్ బాగా షైనీగా మనకి కనపడాలి అంటే. సో ఇది కూడా ద బెస్ట్ ఎయిర్ ప్యూరిఫికేషన్ ఇండోర్ ప్లాంట్ అని చెప్పచ్చు. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మనీ ప్లాంట్స్ కోసం మీ అందరితో షేర్ చేసుకున్నాను. మీకు బాగానే యూజ్ అయిందని అనుకుంటున్నాను. మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. హ్యాపీ గార్డెనింగ్. సీ యూ, బాయ్.